రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించినప్పటి నుంచి భూ సమీకరణ, శంకుస్థాపన ఏర్పాట్ల వరకు అన్ని బాధ్యతల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే. రాజధాని ప్రాంతమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్ర చర్చలు జరుపుతున్నారు కాంతిలాల్. ఎంతో మంది ముఖ్యులు పాల్గొనే శంకుస్థాపన వేదిక కార్యక్రమాలను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు. మరెన్నో వివరాలను ఆయన ఈటీవీతో పంచుకున్నారు. ఆ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈ గుంటూరు జిల్లాలో రాజధాని భూ సమీకరణ ప్రకటన ముందు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కార్యక్రమాలకు మీరే ప్రధాన బాధ్యత వహించారు. అంటే ఇంత బాధ్యతలు మీ నిర్వహించడానికి ఎలా అనుకున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేయడం అనేది చాలా గొప్ప అవకాశం నేను భావిస్తాను. రానున్న భవిష్యత్తు గుంటూరు జిల్లాదే. గుంటూరు పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశ్రమలతోనూ, అలా ఇప్పటికే మనకి ఎడ్యుకేషన్ పరంగా NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, అలాగే సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎయిమ్స్ ఇలాంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ రావడం అనేది మరి చాలా అదృష్టం. సో ఈ ఇన్స్టిట్యూట్స్తో పాటుగా మరిన్ని పారిశ్రామికీకరణ ప్రాంతాలుగా, జోన్స్గా గుర్తించబడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి వినుకొండ, మాచర్ల, ఈ గురజాల ఈ ప్రాంతాల్లో మనకి విండ్ ఎనర్జీ, అలాగే ఇతర APIC ల్యాండ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పారిశ్రామికీకరణగా కూడా అంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి నాకు తోస్తుంది. వీటితో పాటుగా దాదాపు మనకి ఉన్న 45-50 కిలోమీటర్ల ఈ మ్యారిటైమ్ బోర్డర్, అంటే ఈ సీ కోస్ట్ కూడా మనకి అడ్వాంటేజ్గా మారనుంది. అగ్రికల్చర్ అండ్ అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్ ఏవేవి ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది? ఎంతమందికి రానున్న కాలంలో ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది? దాదాపు 30,000 crore కన్స్ట్రక్షన్ సెక్టార్ ఇక్కడ రానుందని చెప్పి మేము ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి 30,000 crore అంటే ఒక కన్స్ట్రక్షన్ సెక్టార్లోనే దాదాపు చాలా మటుకు ఈ జాబ్ పొటెన్షియల్ దాగి ఉంది. ఎందుకంటే ఎవ్రీ రూపీ ఇన్వెస్టెడ్ ఇన్ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఇప్పుడు ఆటోమేటికల్లీ ఈల్డ్ ఆల్మోస్ట్ 4 to 5 జాబ్స్ అని చెప్తూ ఉన్నారు. అలాగే 2 rupees ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ సెక్టర్స్, అంటే ఈ అలైడ్ కన్స్ట్రక్షన్ సెక్టార్లో ఉన్న ఆధారపడి ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ అదర్ సెక్టర్స్ని కూడా బూస్ట్ చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున మనకి ఇక్కడ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో ఈ క్రాప్ బేస్డ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ మనకు ఆస్కారం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆల్రెడీ మనం ఇక్కడ స్పైసెస్లో టర్మరిక్ మరియు చిల్లీ ఈ రెండింటిని కూడా మరింత అంటే ఎక్స్పోర్ట్ ఫ్రెండ్లీగా తయారు చేసుకోవడానికి, అఫ్లోటాక్సిన్ ఫ్రీ, పెస్టిసైడ్ ఫ్రీ ప్రొడ్యూస్ని మనం దిగుబడి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఇండియన్ ఎక్స్పోర్ట్స్, ఎస్పెషల్లీ కన్ఫైనింగ్ టు చిల్లీ, దే ఆర్ ఫ్రమ్ గుంటూరు. సో దీన్ని మరింత పెంచుకునే ఆస్కారం కూడా ఉందని నేను భావిస్తున్నాను. యూత్ డెవలప్మెంట్, యూత్ ఎంపవర్మెంట్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎలాంటి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? యూత్కి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతంలో లభించే పరిస్థితులు ఉంటాయి? బేసికల్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంజనీర్ అంటే చైర్మన్ గారు గంటా సుబ్బారావు గారు ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా CRDA ఏరియాలో కృషి చేస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మనం ఒక ఆల్మోస్ట్ 1000 అన్ఎంప్లాయిడ్ యూత్ని గుర్తించి వారిని వేరియస్ స్కిల్స్లో మనం ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు దాదాపు ఒక 5,000 యూత్ని, అన్ఎంప్లాయిడ్ యూత్ని ఈ CRDA ఏరియాలను గుర్తించి వారికి చాయిసెస్ట్ ఫీల్డ్స్లో ట్రైన్ చేయడానికి మేము స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రయత్నం చేస్తుంది. రాజధాని శంకుస్థాపన కార్యక్రమం 22వ తారీఖున జరగబోతోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఏ స్థాయిలో జరుగుతున్నాయి? ఎప్పటికి మొత్తం అన్ని పూర్తయ్యే పరిస్థితి? దాదాపు 1,00,000 మందికి కావాల్సిన వెన్యూని మనం సిద్ధం చేస్తూ ఉన్నాం. దీని కొరకు ప్రధానంగా వేదికలో 3 వేదికల్ని, ఒక MIP డాస్, 2 VIP డాస్ని కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం. MIP డాస్ మీద 15 to 20 మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ని మనం కూర్చోడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే అదర్ 2 VIP డాసెస్లో 700 మెంబర్స్ని, 350 ఈచ్ ఆన్ ఈచ్ డాస్. సో ఆ విధంగా 700 మెంబర్స్ కూడా మనం అకామిడేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటుగా VIPస్ని కింద దాదాపు ఒక 5,000 to 6,000 VIPస్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు జనరల్ పబ్లిక్ ఈ ల్యాండ్ని కాంట్రిబ్యూట్ చేసిన ఒక 30,000 ఫ్యామిలీస్ని, ఫార్మర్స్ని, వారి యొక్క ఫ్యామిలీస్ని, అలాగే ఇక్కడ ఏరియాలో ఉన్న పెన్షనర్స్ని వాళ్ళని అకామిడేట్ చేసుకునే విధంగా అరౌండ్ 35,000 మెంబర్స్కి అకామిడేషన్ ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మండల అధికారులు, అలాగే ప్రజలు, అలాగే వీరందరికీ కూడా అకామిడేట్ చేసుకునే విధంగా అరౌండ్ 75,000 వరకు కూడా మేము అకామిడేషన్ ప్లాన్ చేస్తున్నాం. వచ్చిన ప్రతి అతిథికి కూడా భోజన ఏర్పాట్లు, మంచినీటి వసతి కూడా కల్పిస్తున్నాం. టెంపరీ టాయిలెట్స్ ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. అలాగే VIPs కూడా భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఇక్కడ సౌండ్ సిస్టమ్ కానీ, టెంపరీ టాయిలెట్స్ కానీ, వీటన్నిటిని కూడా లైటింగ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి పూజా కార్యక్రమాలు పాల్గొనబోతున్నారు కాబట్టి పూజా మండపం కూడా ఏర్పాటు చేశాం. అలాగే విచ్చేసిన ప్రజలకి మరి కొంత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొరకు ప్రత్యేకంగా పర్ఫార్మెన్స్ డాన్స్ని కూడా
మేము ఏర్పాటు చేసాం. సో వీరి కొరకు ప్రత్యేకమైన లాంజెస్ ఇవన్నీ కూడా అంటే ఎంఐపి లాంచ్, విఐపి ఫుడ్ లాంచ్, విఐపి రెస్ట్ ఏరియా ఇలాగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటుగా అమరావతి పెవిలియన్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం, వేర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ వుడ్ గో రౌండ్ ద సినారియో ఆఫ్ అమరావతి, ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. సో దీని గురించిన ప్రజెంటేషన్ కూడా అమరావతి పెవిలియన్లో మేము ఏర్పాటు చేయడం జరిగింది. వీరి కొరకు వీరిని రిసీవ్ చేసుకోవడం కొరకు మొత్తం ఇక్కడ 8 హెలిప్యాడ్స్ మేము ప్రిపేర్ చేస్తున్నాం. 3 ఎస్పీజీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గారి కొరకు హెలిప్యాడ్స్, అలాగే ఇతర అతిథుల కొరకు 5 హెలిప్యాడ్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఈ పనులన్నీ ఎప్పటిలోగా వస్తాయి, ట్రయల్ రన్స్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, సామాన్యమైనటువంటి చూడడానికి వచ్చేటువంటి ప్రజలకి ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి, వాళ్ళు ఎలా నేరుగా రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయో స్వేచ్ఛగా రావచ్చా, వాటికి ఉన్న అధికార యంత్రాంగం తరపున నేను చెప్పబోతున్నాను. బేసికల్గా ఇప్పుడు తమరు చెప్పినట్టుగా ఈ కార్యక్రమం గురించిన అన్ని ఏర్పాట్లు కూడా మోస్ట్లీ మేము 20వ తారీఖు 20 సార్లు పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక 4 అప్రోచెస్ని జనరల్ పబ్లిక్ వరకు మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. కొన్ని బైపాసెస్ ఇవన్నీ తీసుకున్నాం. అలాగే విఐపి పార్కింగ్, అలాగే జనరల్ పబ్లిక్ వరకు కూడా పార్కింగ్ ఏరియాస్ని కూడా, పార్కింగ్ లాట్స్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 20th ఈవినింగ్కి మేము కంప్లీట్ చేసి ఎస్పీజీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రాజధాని నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన పనులకు ఈ నెల 20వ తారీఖే మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే చెప్తున్నారు. అలాగే భవిష్యత్ అంతా గుంటూరు జిల్లాదే. రాజధాని పరిధిలో యువత ఉపాధితో పాటు అన్ని రకాల అభివృద్ధి ఈ ప్రాంతంలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు నుంచి కెమెరామెన్ శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.